గ్యాస్ ప్రాబ్లం లేకపోతే ఆటో ఎందుకు దొప్పుతామా? అక్కడ ఎంత దూరం నుంచి దోపుకొస్తున్నావు? కిలోమీటర్ నుంచి దొప్పుతున్నాం. కిలోమీటర్ నుంచి దోపుకొస్తున్నావు. ఎట్లా మరి ఎల్పిజి గ్యాస్ దొరుకుతుందా? ఎల్పిజి లేదు, ఏది లేదన్న. ఏది లేదు, ఏ గ్యాస్ లేదు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఏమో అన్ని దొరుకుతున్నాయి, మేము ఏడ దొరుకుతున్నాయి? బందా దొరకట్లుగా అయితే ఆటోలు ఎందుకు ఇంత అవస్థ పడతాం చెప్పు? మరి ఎందుకైనా అట్లా అబద్ధాలు చెప్తున్నాడు? మరి అందరు అబద్ధాలే చెప్తారు. మళ్ళీ గ్యాస్ ఉంది అంటారు. ఏడ ఉంది గ్యాస్ చెప్పండి? గ్యాస్ లేదు, గ్యాస్ లేదు. ఎక్కడ గ్యాస్ ఉంటే ఇంత ఇబ్బంది ఎందుకు? మొత్తం 1 కిలోమీటర్ వరకు లైన్ ఉంది మాది. పొద్దు నుంచి అదే పరిస్థితి ఉంది. ఎన్ని గంటలు వెయిట్ చేస్తున్నావు? ఏ గంటన్నర అయింది ఇప్పుడు. ఇంకా ఆడికి పోయేవారికి ఇంకా అర్ధ గంట అవుతుంది. అర్ధ గంట, 2-3 గంటలు. మరి ఇన్నే పోతుంది. మరి ఏం తోలుతున్నావు నువ్వు? ఏదో ఉన్నదంతా దొరుకుతుంది కదా, ఒక 200-300 సాయంత్రం వరకు అన్ని. అంతే ఆశ. మళ్ళీ అది అయిపోతే మన పొద్దుగాల మళ్ళీ అయిపోయింది, ఆపేసేయాలి. ఇప్పుడు బండి ఉన్నదే 6 లీటర్ వేస్తున్నాడు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ వేయాడు. ఒక బండికి 6 లీటర్ వేస్తున్నాడు అంటే. ఒక రోజు ఎంత పడుతుంది అలా ఫుల్ చేయాలంటే? 18 లీటర్. 6 లీటర్ పోస్తున్నాడు. అంటే మొత్తం అందరికి సమానంగా సరిపోవాలని 6 లీటర్. ఇప్పుడు ఇచ్చేది కూడా ఫుల్ ఇస్తలేడు. ఫుల్ లేదు, 6 లీటర్. ఇప్పుడు ఒకరికి మొత్తం ఫుల్ వేసుకుంటే వెనక ఉన్న వాళ్ళకి దొరకదు. ఇప్పుడు అందరు